ధాత్రి, కేదార్ ఇద్దరు పనావిడతో మాట్లాడుతూ ఉంటారు. రాధక్క, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి రాధక్క, చేస్తావా అని ధాత్రి అడగటంతో, మీరడిగితే ఏం సహాయం కావాలన్నా చేస్తానమ్మా, ఏంటో అడగండి అని రాధ అంటుంది. మీరు ఈ ఇంట్లో పని మానేయాలి అని ధాత్రి చెప్పగానే చాలా షాకింగ్గా రాధ వింటూ ఉంటుంది. మీ స్థానంలో వేరొకరిని ఈ ఇంట్లో పనివాళ్ళగా తీసుకొచ్చి పెట్టడం కోసం ప్లీజ్ రాధక్క నాకు ఈ హెల్ప్ చేయండి అని ధాత్రి అడుగుతూ ఉంటే, రాధక్కని పనిలో నుంచి తీసేస్తే ఎలా ధాత్రి? వేరే వాళ్ళని ఆ స్థానంలోకి తీసుకురావటం ఏంటి అని కేదార్ అడుగుతూ ఉంటే, తీసుకొచ్చేది మరెవరినో కాదు కేదార్, మా అత్తయ్యనే తీసుకువచ్చేది. ఇంటి పని మనిషిగా మా అత్తయ్య ఈ ఇంట్లో అడుగు పెడితే నిషి వాళ్ళకి డౌటే రాదు. అత్తయ్య కూడా మన ఇంట్లోనే మన కళ్ళ ముందర సేఫ్గా ఉంటుంది, ఏ ప్రమాదం ఉండదు అని ధాత్రి చెప్పటంతో అలాగేనని రాధ కూడా అంటుంది. నువ్వు నిషి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లు చేయి రాధక్క అని ధాత్రి ఒక ప్లాన్ చెప్తుంది. నిషి గదిలో ఉంటే రాధ జ్యూస్ గ్లాస్ తీసుకొని, ఇదిగోండి అమ్మగారు తీసుకోండని ఇస్తూ కావాలనే చేతికి ఇవ్వకుండా కింద పడేస్తుంది. ఏయ్, ఎంత ధైర్యమే గాజు గ్లాస్ని నా చేతిలో పెడుతూ నువ్వు కింద పడేస్తావా, చూసుకో అక్కర్లేదా అంటూ నిషి రాధ చెంపలు పగలగొడుతుంది. వెంటనే రాధ మిగతా పని వాళ్ళని అందరినీ కూడా సంఘాలను వేసుకొని నిషి డౌన్ డౌన్ అంటూ కేకలు పెడుతూ మనుషుల్ని వేసుకొని ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తూ ఉంటుంది. మా ధాత్రి ప్లాన్ చేయటము అది వర్కౌట్ అవ్వకుండా ఉండటమా, నువ్వు సూపర్ ధాత్రి అని కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే యువరాజు, నిషి, వైజయంతి ముగ్గురు కూడా ఇదేంటి అలా జనాలను వేసుకొని ధర్నా చేస్తూ మన ఇంటి ముందుకే వచ్చింది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ కిందికి వస్తారు. నిషి బయటికి రావాలి, మాకు న్యాయం జరగాలి అని ఆ రాధ జనాలను అందరితో కూడా పోగు వేసుకొని అరుస్తూ ఉంటే, అసలు ఏం జరుగుతోంది జగదాత్రి అని కౌశికి అర్థం కాక టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ధాత్రి, కేదార్ మాత్రం ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ రాధ వైపు చూస్తూ సైగలు చేస్తూ ఉంటారు. టెర్రస్ పై నుండి ఇదంతా చూస్తున్న నిషి గ్యాంగు టెన్షన్ పడుతూ కిందికి పరుగులు పెడుతూ వస్తారు.